పనులు కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ గమనిస్తూనే ఉంటారు. ఇవాళ డాక్టర్లు అందుబాటులోకి వచ్చారు పెద్ద ఎత్తున చేపట్టిన నియామకాల కారణంగా. మౌలిక సదుపాయాల కారణంగా హాస్పిటల్కి పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్లు ఇచ్చిన కారణంగా ఇవాళ ప్రధానంగా డాక్టర్లు అందుబాటులోకి వచ్చిన కారణంగా ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉన్నారు. అందుకని ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల విశ్వాసం పెరిగింది. ఇవాళ 25% నుంచి 28% ఓపీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగాయంటే గత 2 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరోగ్య వ్యవస్థ మీద పెట్టిన ప్రత్యేక దృష్టి కారణంగా జరిగిందని నేను విషయంగా చెప్పదలుచుకున్నాను. ఈ రకమైన మార్పులు తీసుకురావడమే కాకుండా ఇంకా చేయాలని ఏం చేయాలి సార్ అన్నాం. ఏం చేయాలంటే మీరు వారు అనారోగ్యం బారిన పడిన తర్వాత మీరు ఆసుపత్రికి వస్తే చూస్తున్నారు. అలా కాదు, వాళ్ళు అనారోగ్యం బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఒక కొత్త పథకానికి రూపకల్పన చేశారు. దాని పేరే సంజీవని. గతంలో అనారోగ్యం బారిన పడితే ఆసుపత్రికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా పరిస్థితి కాదు. ఇప్పుడు ఆసుపత్రి ఒక మొబైల్ మెడికల్ వ్యాన్ మన ఇంటి దగ్గరకు వచ్చి ప్రజలందరికీ కూడా 41 పరీక్షలు ఉచితంగా చేసి దాదాపు 3,000 రూపాయలు ఖరీదు చేసే పరీక్షల్ని ఉచితంగా చేసిన తర్వాత ఆ పరీక్షల కారణంగా ఎవరికన్నా డయాబెటీస్ ఉందా, లేదా రక్తపోటు ఉందా, లేదా క్యాన్సర్ బారిన పడబోతున్నా వీటిని గుర్తించి వారికి కావలసిన విధంగా నార్మల్గా ఉంటే నార్మల్గా, లో రిస్క్ ఉంటే మీడియం రిస్క్, హై రిస్క్ ఉన్న వాళ్ళని గుర్తించి దానికి అనుగుణంగా వాళ్ళకి ఆసుపత్రి రెఫర్ చేసి పై ఆసుపత్రికి పంపిస్తే సరిపోతుందా? కాదు. పై ఆసుపత్రికి పోయిన తర్వాత డాక్టర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం, దాంతో సరిపోతుందా? కావాల్సిన పరీక్షలు నిర్వహించడం, సరిపోతుందా? కావాల్సిన మందులు అందించడం, దాని తర్వాత కూడా వారు ఆరోగ్యంగా ఉండడం కోసం చేయాల్సిన ఫాలోఅప్ యాక్షన్ కూడా ఈ సంజీవిని కార్యక్రమం ద్వారా చేయబోతున్నారు. ఇది ఎటువంటిదంటే మీ అందరికీ తెలుసు. లక్ష్మణుడు స్పృహ కోల్పోయినప్పుడు సంజీవిని మొక్కను తీసుకొచ్చిన ఇది అటువంటి సంజీవిని ఔషధాన్ని ప్రజల్ని ఆరోగ్యవంతంగా ఉంచడం కోసం, ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించడం కోసం సంజీవని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడమే కాకుండా ఇవాళ వెనుకబడిన ప్రాంతమైన కర్నూలులో, ఇవాళ ఆలూరు నియోజకవర్గంలో తన కుటుంబ సభ్యులు ఉన్న ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులుగా భావించి ఇవాళ తను స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి ఎటువంటి బ్యారికేడ్లు లేవు, ఎటువంటి పరదాలు లేవు, మీ మధ్య కూర్చొని మీ ఆస్పరి పిఎస్సి కింద ఉంటున్న 35,000 మంది ఎవరైతే ఉన్నారో వారి ప్రతి ఒక్కరికి ఆరోగ్య సంరక్షణ చేపట్టే దిశగా కూడా ఇవాళ కార్యక్రమాలను తీసుకొచ్చడం కోసం ముఖ్యమంత్రి దానికోసం సంవత్సరానికి 200 కోట్ల పైగా అదనంగా ఖర్చు పెట్టడానికి రావడమే కాకుండా చిన్న పిల్లల అనారోగ్యం బారిన పడకుండా అంగన్వాడీ సెంటర్లో ఉంటున్న దగ్గర నుంచి పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆర్బీఎస్కే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆర్బీఎస్కే ద్వారా పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో వారు రోగాల బారిన పడిపోతున్నారు. 4 డీలు అంటారు. డిఫెక్ట్స్ అట్ బర్త్, డెఫిషియన్సీస్, డిసీజెస్, డెవలప్మెంటల్ డిలేస్. దీని కారణంగా భవిష్యత్తులో 46 రకాల రోగాలను బారిన పిల్లలు పడే అవకాశం ఉంది. కాబట్టి దానికి పరీక్షలు నిర్వహించడమే కాకుండా సమాజంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ హెల్త్ రికార్డు చేసి ఈ సంజీవని ప్లాట్ఫామ్ ద్వారా భవిష్యత్తులో వారి ఒక ఆరోగ్యమయంగా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకునే విధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఇది భవిష్యత్తులో ఇది ఏ రకంగా ఉండబోతుంది, ఒక ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పు తీసుకొచ్చి దేశంలో కాదు ప్రపంచంలోనే సంజీవని కార్యక్రమం ఒక రోల్ మోడల్ లాగా ఆదర్శవంతంగా ఉండబోతుంది. ఆ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలుస్తున్నా. ముఖ్యంగా రాయలసీమ మీద పెట్టిన ప్రత్యేక దృష్టి కారణంగా ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. కర్నూలు జిల్లా రూపురేఖలు మారిపోతున్నాయనే విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్న విషయం కూడా మనం అందరం చూస్తున్నాం. ఒకవైపు పెట్టుబడులు, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు ఉపాధి అవకాశాలు, ఒకవైపు పరిపరిశీలన తీసుకురావడం, రెండో వైపు సంక్షేమం మీద దృష్టి పెడుతున్న. నిన్ననే తల్లికి వందనం అందరికీ వచ్చిందా లేదా, అన్నదాత సుఖీభావ వచ్చిందా లేదా, పెన్షన్ వస్తుందా లేదా, ఉచితంగా గ్యాస్ సిలిండర్ వస్తుందా లేదా. నిన్న ఇది కాదని మత్స్యకార సేవలో ఉంటే, పేదల సేవలో ఉంటే, అనేక మంది సేవలు కాకుండా నిన్న కొత్తగా నేతన్న సేవలో కూడా మళ్ళీ పథకాన్ని తీసుకొచ్చారు. వీటి అన్నిటి కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన ఇంకొక ముఖ్య పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దాని పేరు శ్రీ శక్తి.
శ్రీశక్తి బస్సులో ఉచిత ప్రయాణం కదా, ఈయనేంటి ఆరోగ్య శాఖ మంత్రి, మహిళలకు ఉపయోగపడేది ఆరోగ్యం అంటే. ఎస్, నేను ఒక ఆసుపత్రికి వెళ్ళా, ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో వెళ్ళినప్పుడు ఆసుపత్రికి వెళ్ళి చూస్తే ఓపీ బాగా తక్కువ ఉండింది. సంవత్సరం తర్వాత వెళ్ళిన తర్వాత ఓపీ బాగా పెరిగింది. నేను ఆ నర్సుని పిలిచా, ఎందుకమ్మా ఓపీ పెరిగిందని. సార్ ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు కదా సార్ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అందుకని బాగలేకపోతే పెద్ద ఆసుపత్రికి వచ్చి చూపించుకుంటున్నారు సార్, అందుకని ఓపీ సేవలు ఉన్నాయి. ఇవాళ బస్సులో ఉచితంగా, గతంలో 100 రూపాయలు పెట్టాలంటే కష్టమయ్యేది, ఇవాళ ఆసుపత్రికి వచ్చి ఉచితంగా చూపించుకుంటున్నారు అని. పక్కన అమ్మ మరి డ్యూటీకి టైంకి వస్తున్నారా అండి, మాకు కూడా ఫ్రీనే కదా సార్, మేము వస్తామని. పక్కన ఒక ఆమె మా సోదరు లాంటి ఒక ఆమె, సార్ నాకు కూడా మంచి పని జరిగింది సార్, ఏమైందంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం సార్, మా అమ్మ ఎక్కడో కర్నూలులో ఉంటుంది, పోయి రావాలంటే కష్టం, ఫ్రీ బస్సు కాబట్టి ఆదివారం పోయి వస్తున్నా అని చెప్పింది. ఇంకొక ఆమె చెప్పింది, మా సోదరు నవ్వుతోంది, ఇంతకుముందు తోడి గొడవలతోనో ఆడపడుతుతోనో గొడవ పడాలంటే ఫోన్లో గొడవ పడేదంట, ఇప్పుడు బస్సు ఎక్కి మంత్రాలయం వెళ్ళి ఆడబస్సుతో గొడవపడి సాయంత్రం మళ్ళీ ఆదోనికి పోయి తోడి గొడవలతో గొడవపడి ఇంటికి వచ్చే ఉంది. అదిగాక ఎంతోటి వెసులుబాటు, ఎటువంటి ఆర్థిక సాధికారత అంటే మార్నింగ్ మెరుపుకలలు మన ఊరు అల్లూరులో చూసి, మధ్యాహ్నం మేఘ సందేశం ఆదోనికి పోయి చూసుకొని, రాత్రి కార్తీక దీపం మళ్ళా మన ఇంటికి వచ్చి చూసుకునే సౌలభ్యం కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి మహిళల కోసం, అక్క చెల్లెల కోసం కల్పించారు. ఇది కేవలం మీరు ప్రయాణం కోసం మాత్రమే కాదు, ఒక మహిళ బాగుంటే, ఒక మహిళకి ఆర్థిక స్వాతంత్రం వస్తే, ఒక మహిళ ఆర్థిక సాధికారత లభిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ సమాజం బాగుపడుతుంది, మన నియోజకవర్గం బాగుపడుతుంది, మన కర్నూలు జిల్లా బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ కూడా బాగుపడుతుందనే ఒక ఉద్దేశంతోనే ఇవాళ అక్క చెల్లెలకు పెద్దపీట వస్తూ విధ్వంసకరమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న, అప్పులు పుట్టని పరిస్థితి రాష్ట్రంలో నెట్టేస్తున్న, ప్రతి ఒక్క వ్యక్తి మీద 2.5 లక్షల కోట్లు పెట్టుబడి అప్పులు పెట్టిపోయినా గత ప్రభుత్వం ఎవరు పెట్టిపోయినా కూడా వాటిని అన్నిటి సరిచేస్తూ, ఇటువంటి ఇబ్బందుల మధ్య కూడా సమాజంలో ఉంటున్న అందరినీ, ప్రధానంగా అక్క చెల్లెలను ఆదుకోవాలని ఈ రకంగా ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు తీసుకొస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి జై కొట్టాలా వద్దా? జై కొట్టాలా వద్దా? జై కొట్టాలా వద్దా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై హింద్. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ జరుగుతుంది. DRDA